హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సౌజీస్ కిచెన్. ఈరోజు మనం శ్రావణ మాసంలో అమ్మవారికి చేసుకునే ప్రసాదాలలో గారెలు, పూర్ణాలు ఎలా చేసుకోవాలో చూద్దాం. చిన్న చిన్న టిప్స్ అన్నవి గనక మనం ఎగ్జాక్ట్‌గా ఫాలో అయితే చాలా ఈజీగా చేసుకునే రెసిపీస్ అండి. అండ్ చాలా తక్కువ టైంలో పర్ఫెక్ట్‌గా మనం ఈ 2 రెసిపీస్ చేసేసుకోవచ్చు. మరి వీటి తయారీ విధానం చూద్దామా? ముందుగా మనం గారెలు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మీకు కావాల్సినంత మినప్పప్పు ఒక 3-4 గంటలు నానపెట్టుకోవాలి. దానికన్నా ఎక్కువ నానపెట్టుకోవాల్సిన అవసరం లేదండి. మీరు పప్పుని ఇలా విరగ్గొడుతుంటే అలా మెత్తగా విరిగిపోయింది అనంటే మనకి మిక్సీకి పప్పు రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఒక స్ట్రైనర్ పెట్టుకొని మనము వాటర్ అన్నది అస్సలు లేకుండా మనం కంప్లీట్‌గా పప్పుని ఇలా తీసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మీ రుచికి తగినట్టుగా పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం తీసుకోవాలనండి. ఇప్పుడు మనం మిక్సీ వేసుకునేటప్పుడే ఈ రెండిటితో పాటు మనం ఉప్పు కూడా వేసుకొని మిక్సీ వేసేసుకోవాలనమాట. బాగా గుర్తుపెట్టుకోండి, మనము నీళ్ళన్నవి అస్సలు వాడకూడదనమాట. ఈ 3 వేసిన తర్వాత ఒక 2-3 టేబుల్ స్పూన్ల నీళ్లు మాత్రమే వేసుకొని మనం గట్టిగా దీనిని మిక్సీ వేసుకోవాలి. చూస్తున్నారు కదా, పిండి అన్నది మనకి ఇంత గట్టిగా ఉండాలన్నమాట. అప్పుడే మనకి గారెలు నూనె తీసుకోకుండా ఉంటాయి. ఇలా మిక్సీ వేసుకున్నాక దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, కొంచెం జీలకర్ర వేసేసుకొని ఈ జీలకర్ర కరివేపాకు కంప్లీట్‌గా పిండికి పట్టేలాగా కలుపుకోవాలండి. ఇలా పిండి మొత్తం మనము ఈక్వల్‌గా అన్ని వైపులు స్ప్రెడ్ అయ్యేలాగా కలుపుకున్నాక దీనికి మనం 20 నిమిషాలు రెస్ట్ అన్నది ఇవ్వాలి. ఈలోగా మనం పొయ్యి పైన డీప్ ఫ్రైకి తగినంత నూనె వేడి చేసుకుందాం. ఇప్పుడు ఒక 10 నిమిషాలకి నూనె అయితే వేడయిందండి. కానీ ఇది మనకి గారెలకి పర్ఫెక్ట్‌గా ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి అంటే కొంచెం పిండి తీసుకొని ఇలా వేసి చూడండి. వేసిన వెంటనే మనకి చుట్టూతా బుడగలు వస్తున్నాయి కదండీ! ఇలా ఉన్నాయి అని అనంటే పర్ఫెక్ట్‌గా మనకి నూనె రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు ఇలా అరిటాకన్నా లేదు అనంటే మీ దగ్గర పాల కవర్ ఉన్నా పర్వాలేదు. మనం గారెలన్నవి మీకు కావాల్సినంత పిండి తీసుకొని ఇలా మధ్యలో ఒక హోల్ పెట్టుకొని మనం గారెలు మీడియం ఫ్లేమ్ పైన ఫ్రై చేసుకోవాలనమాట. హై ఫ్లేమ్ పైన మీరు గారెలు ఎప్పుడు వేసుకున్నానండి బయట క్రిస్పీగా ఉంటాయి కానీ లోపలైతే ఉడకకుండా ఉంటాయన్నమాట. అండ్ గట్టిగా కూడా వస్తాయి. కాబట్టి మ్యాక్సిమం మీడియం ఫ్లేమ్ పైన ఇట్లా 2 వైపులు తిప్పుకుంటూ మనం గారెలన్నవి చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మీరు నోటీస్ చేస్తూ ఉంటే నేను ఒక గారె తర్వాత ఒకటి కంటిన్యూగా వేసుకుంటూనే ఉన్నానండి. నేనేం చేస్తానంటే ముందుగా గోల్డెన్ బ్రౌన్ ఏవైతే అవుతాయో వాటిని నేను తీసేసుకుంటానన్నమాట. గారెలు మీరు బ్యాచెస్ వైస్‌గా వేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇట్లా ముందు వేసిన గారెలన్నవి మనకి చక్కగా గోల్డెన్ బ్రౌన్ రాంగానే అవి తీసేసి వాటి ప్లేస్‌లో మనం ఇంకొక గారె అన్నది వెంటనే వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 3-4 నిమిషాలకి మనకి గారెలన్నవి చక్కగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయండి. చూస్తున్నారా? గారెలు బయటకి చక్కగా క్రిస్పీగా అసలు నూనె అన్నది కూడా తీసుకోలేదన్నమాట. ఇలా చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన గారెలని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇప్పుడు మన దగ్గర ఉన్న మిగిలిన పిండి కూడా ఒక్కొక్కటిగా ఇలా వేసుకుంటూ ముందు ఏదైతే గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుందో వాటిని మాత్రమే తీసుకుంటూ గారెల పిండి మొత్తం మనం వేసుకోవాలి. ఇలా వేసుకున్న గారెలని మీకు బ్రేక్‌ఫాస్ట్ అయితే బ్రేక్‌ఫాస్ట్, లేదు నైవేద్యంకైనా సరే ఇలా వేడి వేడిగా సర్వ్ చేసేసుకోవటమే. చూస్తున్నారు కదా, ఎంత ఈజీగా పర్ఫెక్ట్‌గా గారెలన్నవి చాలా తక్కువ టైంలో మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చో. ఇప్పుడు మనం పూర్ణం బూరెలు ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇది కూడా చాలా ఈజీ రెసిపీ అనమాట. కానీ ఎంత ఈజీ రెసిపీ అయినా చిన్న చిన్న టిప్స్ అన్నవి మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి కదా! మరి ఆ టిప్స్ ఏంటో చూస్తూ మనం పర్ఫెక్ట్‌గా పూర్ణం బూరెలు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా పూర్ణం బూరెలు చేసుకోవటానికి ఒక బౌల్‌లోకి 1 కప్పు మినప్పప్పు తీసుకోండి. 1 కప్పు మినప్పప్పుకి మనం దగ్గర దగ్గర 2 కప్పుల బియ్యం అన్నది వేసుకోవాలి. ఇప్పుడు వీటిని చక్కగా 2-3 సార్లు నీట్‌గా వాష్ చేసేసుకొని ఇప్పుడు ఇలా వాష్ చేసుకున్న పప్పులోకి మనము నీళ్ళన్నవి పోసుకొని దగ్గర దగ్గర 3-4 గంటల వరకు మనం ఈ పప్పుని బియ్యాన్ని నాననివ్వాలి. మీకు కావాలి అనుకుంటే బియ్యం పప్పు సపరేట్‌గా నానపెట్టుకోవచ్చండి. కానీ నేను ఎప్పుడు పూర్ణాలు చేసినా ఇలా దోసల పిండి కనుక మనం ఎలా నానపెట్టుకుంటామో పప్పు సేమ్ అలానే నానపెట్టుకుంటాను. ఇప్పుడు ఒక 2 గంటల తర్వాత ఒక బౌల్‌లోకి 1 కప్పు శనగపప్పు అంటే దగ్గర దగ్గర 250 గ్రాముల శనగపప్పు ఒక 2-3 సార్లు నీట్‌గా వాష్ చేసి ఇలా నీళ్లు పోసేసుకొని మీరు పూర్ణాలకి మిక్సీ వేసుకుంటారు కదండీ! దానికి ఒక గంట ముందు మనం ఈ పప్పుని ఇలా నానబెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక 3-4 గంటలకి మనకి పప్పు, బియ్యం అన్నది కంప్లీట్‌గా నానిపోయిందండి. ఇప్పుడు దీనిని నీళ్ళన్నవి కంప్లీట్‌గా తీసేసి మీకు అవసరమైతే తప్ప
నీళ్ళన్నవి వేసుకోకుండా మీకు కుదిరితే మిక్సీలో లేకపోతే గ్రైండర్లో మీకు ఎలా కుదిరితే అలా దీనిని మెత్తగా మనం మిక్సీ అన్నది వేసుకోవాలి. ఇప్పుడు పప్పు అన్నది మనం ఇలా మెత్తగా మిక్సీ వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, నేను ఫింగర్ గనక లోపలికి పెట్టి ఇలా తీస్తే నా చేతికి చక్కగా గట్టిగా ఇలా కోటింగ్ అన్నది అవ్వాలి. పూర్ణం పిండి అన్నది మనం ఇలా గట్టిగా వేసుకోవాలండి. మనం పూర్ణాలు వేసుకునేటప్పుడు అవసరమైతే మనకు కావాల్సిన క్వాంటిటీలో మనం వాటర్ అన్నవి అప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో మూత పెట్టేసి పక్కకి పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక గంటకి శనగపప్పు కూడా కంప్లీట్గా నానిపోయిందండి. ఇప్పుడు దీన్ని కుక్కర్లో వేసుకొని దగ్గర ఒక 1.5 కప్ వాటర్, అంటే మనకి పప్పు మునిగేంత వరకు మాత్రమే మనం నీళ్ళు అన్నవి వేసుకొని ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ పైన ఈ పప్పుని బాగా ఉడకపెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 3-4 విజిల్స్ వచ్చిన తర్వాత పప్పు చూడండి, మనం అడుగున నీళ్లు తక్కువ వేసుకున్నాం కాబట్టి వాటర్ అన్నది చాలా తక్కువ ఉంది. అది కూడా కాకుండా మనకి పప్పు కూడా చక్కగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు మీ దగ్గర మ్యాషర్ ఉంటే మ్యాషర్, లేదు అనుకుంటే ఈ పప్పుని మీరు డైరెక్ట్గా మిక్సీలోనన్నా వేసేసుకోవచ్చు. ఇప్పుడు పప్పుని ఇలా మెత్తగా కదుపుకున్నాక దీనిని పక్కకి పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని మనం ముందుగా మెత్తగా నలుపుకున్న పప్పుని దీంట్లో వేసేసుకొని మీడియం ఫ్లేమ్ పైన అడుగన్నది అస్సలు అంటుకోకుండా ఈ పప్పుని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 3-4 నిమిషాల తర్వాత మనం ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం అండి. మీకు కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, లేదు అనుకుంటే కొంచెం తక్కువ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు వేసుకున్న బెల్లం కంప్లీట్గా కరిగిపోవాలండి. అప్పుడు వరకు మనం ఇలా మీడియం ఫ్లేమ్ పైన అడుగన్నది అసలు అంటుకోకుండా ఇలా కదుపుకుంటూ మనం పప్పు కంప్లీట్గా దగ్గరికి వచ్చేంత వరకు. ఇప్పుడు చూస్తున్నారు కదా, పప్పు అన్నది మనకి బెల్లం వేసుకోవటం వల్ల పలచగా అయ్యింది. అలా కాకుండా ఇలా దగ్గరకు వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ పైన బాగా అటువైపు ఇటువైపు తిప్పుకుంటూ దీన్ని మనం ఉడకపెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం యాలకుల పొడి వేసుకొని ఈ యాలకుల ఫ్లేవర్ కూడా కంప్లీట్గా ఈ పప్పుకి పట్టేలాగా కలుపుకొని స్టవ్ కట్టేసి ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి కంప్లీట్గా ఆరబెట్టుకోండి. ఇప్పుడు మనం ముందుగా వేసుకున్న దోసల పిండి మనకు ఎంతైతే అవసరమో అంత మాత్రమే ఉంచుకొని మిగిలింది ఇంకొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసేయండి. ఇప్పుడు ఈ పిండిలో మనం కొంచెం కొంచెంగా నీళ్ళని కలుపుకుంటూ మనకి పూర్ణాలు అన్నవి ఏ కన్సిస్టెన్సీలో అయితే కావాలో అంతవరకు కొంచెం కొంచెంగా వాటర్ అన్నది కలుపుకొని, చూస్తున్నారు కదా, పిండి మనకి ఇలా కోటింగ్ అయ్యేలాగా ఉండాలన్నమాట. ఇలా ఉంటే పూర్ణాలకి పర్ఫెక్ట్గా పిండి అన్నది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి 1/4 టేబుల్ స్పూన్ సోడా అండి, ఇంకా 1/4 టేబుల్ స్పూన్ సాల్ట్ అన్నది మనం యాడ్ చేసుకొని ఇవి రెండు కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కకి పెట్టేసుకోండి. ఈలోగా మనకి పప్పు అన్నది కూడా కంప్లీట్గా చల్లగా అయిపోయిందనమాట. ఇప్పుడు ఇలా కొంచెం కొంచెంగా పిండి తీసుకుంటూ మీకు కావాల్సిన సైజెస్లో మీరు పూర్ణాలు ఏ సైజులో కావాలనుకుంటున్నారో ఆ సైజులో ఇలా చిన్న చిన్నగా బాల్స్ అన్నవి చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి తగినంత నూనె వేసుకొని నూనె బాగా కాగనివ్వండి. ఆయిల్ అన్నది ఎక్కువ హీట్లో ఉండకూడదు, అలానే తక్కువ హీట్లో ఉండకూడదండి. ఎక్కువ హీట్లో కనుక మీరు పూర్ణాలు వేసుకుంటే పగిలిపోయే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. ఇప్పుడు ముందుగా కలిపిన పిండి కొంచెం దీంట్లో వేసుకొని నూనె రెడీ అయిందా లేదా చూడండి. మనకి నూనె అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక్కొక్క పూర్ణం మనం ఇలా మెల్లిమెల్లిగా నూనెలో వేసుకోవాలి. పూర్ణాలు వేసుకోవడానికి ఈజీ మెథడ్ వచ్చి మనం ఇలా చేసుకున్న ఉండల్ని ఇలా పిండిలో వేసుకొని ఈ ఉండ కంప్లీట్గా పిండిలో కవర్ అయ్యేలాగా కలుపుకోవాలండి. కలుపుకున్నాక ఇలా స్పూన్తో ఎక్సెస్ పిండిని మొత్తం తీసేసి ఇలా మెల్లిమెల్లిగా ఒక్కొక్క పూర్ణం వేసుకోవాలన్నమాట. ఇది చాలా ఈజీ ప్రాసెస్ మనం పూర్ణాలు వేసుకోవడానికి. ఇప్పుడిప్పుడే వంట నేర్చుకుంటున్న వాళ్ళకైతే ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి. వద్దు అనుకున్న వాళ్ళు మీరు డైరెక్ట్గా చేత్తో వేసేసుకోవచ్చు. మనం వేసుకున్న పూర్ణాలన్నీ కూడా చక్కగా మీడియం ఫ్లేమ్ పైన గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇంకొక విషయం అండి, మనం పూర్ణం వేసుకున్న వెంటనే ఇలా కదపకూడదనమాట. కదపటం వల్ల ఏంటంటే పూర్ణం పగిలిపోయి దాని లోపల ఉన్న పిండి నూనెలోకి వచ్చేసే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి పూర్ణం వేసిన వెంటనే కదపకుండా ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ పైన వేయించుకొని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు మీ దగ్గర ఉన్న మొత్తం పిండి కూడా ఇలా ఒక్కొక్కటిగా బ్యాచెస్ వైజ్లో వేసుకొని పూర్ణాలన్నీ వేసేసుకోవాలి. అంతే అండి, చూస్తున్నారు కదా, పూర్ణం బూరెలు, గారెలు ఎంత పర్ఫెక్ట్గా మనం ఈజీగా చాలా తక్కువ టైంలో చేసేసుకోవచ్చో. చిన్న చిన్న టిప్స్ అన్నవి మనం ఫాలో అయ్యామనుకోండి, పర్ఫెక్ట్గా ఫస్ట్ అటెంప్ట్ అయినా సరే చాలా బాగా వస్తాయి.
ఈ శ్రావణ మాసంలో ఈ 2 రెసిపీస్ మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరాయనేసి మీ వాల్యుబుల్ కమెంట్స్ కింద కమెంట్ సెక్షన్లో ఇవ్వటం మర్చిపోమాకండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరితో షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోమాకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.